వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేస్తుంది. దాదాపు 15 రోజుల నుంచి కూడా అంతుచిక్కని వైరస్తో వేలాదిగా లక్షలాదిగా కోళ్లు చనిపోతుంటో పౌల్ట్రీ రంగం అంతా కూడా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉంగుటూరు మండలం శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పౌల్ట్రీ కేంద్రంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. ఇక్కడి నుంచి దాదాపు ఈ పౌల్ట్రీ ఏదైతే ఉంది చివరి వరకు కూడా ఈ యూనిట్ మొత్తం చివరి వరకు కూడా కోళ్ళని కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వందలాది కోళ్ళు ఇవన్నీ కూడా చనిపోయి కనిపిస్తుంది. దాదాపు 10-15 రోజుల నుంచి కూడా ఇదే రకంగా కోళ్ళు చనిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అటు బాయిలర్ కోళ్ళు కావచ్చు, ఇటు ఫారం కోళ్ళు కావచ్చు అంతుచిక్కని వైరస్తో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 450 వరకు కూడా పౌల్ట్రీలు ఉన్నాయి. ఈ పౌల్ట్రీల్లో లక్షలాదిగా కోళ్ళు ఇక్కడ ఈ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇటు ఫారం కోళ్ళకి సంబంధించి కానీ అటు బాయిలర్ కోళ్ళకి సంబంధించి కానీ ఇక్కడ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇది ఇక్కడ ఈ పౌల్ట్రీకి సంబంధించి ఇది అంతా కూడా కోళ్ళకి ఇక్కడంతా కూడా మేత వేస్తారు. ఈ ప్రాంతం ఇదంతా కూడా వాటికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా అందిస్తారు. ఉదయానికి ఇక్కడ వచ్చేటువంటి ఈ ఎగ్స్ ఏవైతున్నాయి ఈ ఎగ్స్ అన్నింటిని కూడా తీసి వీటన్నిటి కూడా ఒక చోట చేర్చి ఇట్లా ఏదైతే ట్రైలు కనిపిస్తున్నాయో ఈ ట్రైల్కి సంబంధించి ఇట్లా ఈ విధంగా వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి వీటన్నిటి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వైరస్ వల్ల లక్షలాదిగా ఈ కోళ్ళు ఏవైతే ఫారం కోళ్ళు గుడ్లు పెట్టేటువంటి ఫారం కోళ్ళు ఉంటాయి అవి లక్షలాదిగా చనిపోతాయి. మీరు ఒకసారి విజువల్స్ వెనక సైడ్ చూడొచ్చు. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి కోళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ సంచుల్లో నింపి మనం ఇంతకుముందు కూడా విజువల్స్లో చూసాం. ఒక పెద్ద గొయ్యే తీసి ఆ గొయ్యిలో ఈ చనిపోయిన కోళ్ళన్నింటిని కూడా వేస్తున్నారు. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి కోళ్ళు. ఈ రోజు మాత్రం చనిపోయిన కోళ్ళు ఇవి. దాదాపు ఈరోజే 10,000 కోళ్ళకి పైగా చనిపోయినని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఏ రీతిలో ఇక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఈ ప్రాంతం మాత్రం కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. మనం ఒకసారి విజువల్స్ లోపలికి వెళ్ళి ప్రయత్నం కూడా చేద్దాం. మీరు ఒకసారి విజువల్స్ చూస్తే కనుక మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఒక్క యూనిట్లోనే దాదాపు వేలాది కోళ్ళు చనిపోయి కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. ఒకసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు ఎన్ని కోళ్ళు చనిపోయి కనిపిస్తున్నాయో చూడండి. అంటే ఆ పౌల్ట్రీ రంగం అంతా కూడా ఇప్పుడు కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట్లో వైరస్ వచ్చినప్పుడు ఇది తగ్గిపోతుంది అని చెప్పి మెడిసిన్లు వాడటం లేదంటే ఇంజక్షన్లు చేయడం లాంటివి చేశారు. అటు పశు వైద్య నిపుణులు కూడా దానికి సంబంధించి సూచనలు చేశారు. కానీ ఎక్కడా కూడా అవన్నీ కూడా పనిచేయలేదు. దాదాపు జిల్లా మొత్తంగా కూడా 1,20,00,000 కోళ్ళ వరకు కూడా గత 15 రోజుల్లో చనిపోయినాయి. అంటే ఎంత మేరకు నష్టం జరుగుతుందో మీరు ఒకసారి గమనించవచ్చు. ఒక్క రోజులోనే 10,000కు పైగా కోళ్ళు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పౌల్ట్రీ రంగం అంతా కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2012లో ఒకసారి ఇట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చింది. తర్వాత 2020లో ఒకసారి కరోనా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త వైరస్ ఏంటనే దాని మీద కూడా అందరూ కూడా మల్లగులాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే దీనికి సంబంధించిన శాంపిల్స్ అన్నీ కూడా భోపాల్ లాంటి ప్రాంతాలకి పంపించాము. దానికి సంబంధించి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏంటనేది చెప్పలేమని చెప్తున్నారు. మరోవైపు ఈ వైరస్కు H5N1 వైరస్కు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పరీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైపాథోజెనిక్ అవేనెంట్ ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్ అనేటువంటి ఒక వైరస్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం చేసి దానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే మృతి చెందినటువంటి కోళ్ళకు సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకొని ల్యాబ్కు పంపిస్తున్నారు. అంటే ఇది సాధారణ ఇప్పుడు అనుకుంటున్నటువంటి H5N1 వైరస్ అయి ఉండొచ్చా లేదంటే మరే ఇతర వైరస్ అయినా అయి ఉండొచ్చు అనే దాని మీద కూడా పరీక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన శాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్లకు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పౌల్ట్రీ రంగం ఈ విధంగా కుదిరైపోతుంటే ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ పశు వైద్యకు సంబంధించిన అధికారులందరూ కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టలేదని చెప్తాను. దీనికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కనీసం అని చెప్తున్నారు. అంటే ఒకవైపు ప్రభుత్వం దీనికి సంబంధించి సూచనలు చేయాలి, ముందస్తు ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే
ఇది ఒక్క ఆ, ఇక్కడ సంబంధించిన ప్రాంతమే కాదు, మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు ఇదంతా కూడా డిసెంబర్ నెల నుంచే ఈ పరిస్థితి ఉంది. అయితే మొదట్లో నాటుకోళ్లకు వచ్చింది, ఈ వైరస్ వచ్చిందని చెప్పారు. చాలా వరకు సంక్రాంతి సమయంలో ముందు చాలా వరకు కూడా నాటుకోళ్ళు చనిపోయి సంక్రాంతి పందాలకు రెడీ చేసిన, లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పందాలకు రెడీ చేసిన ఆ కోళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా చాలామంది గగ్గోలు పెట్టిన పరిస్థితి. తర్వాత ఈ వైరస్ ప్రభావం తగ్గుతుందని అంతా అనుకున్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఇది ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి లేదు. రోజు రోజుకి అంతకంతకు పెరిగిపోయి లక్షలాది కోళ్ళు మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీని మీద ఇటు పౌల్ట్రీ రంగానికి సంబంధించి, అటు బాయిలర్ కోళ్ళు పెంపకానికి సంబంధించిన రైతులు కావచ్చు, లేదంటే ఫారం కోళ్ళ పెంపకానికి సంబంధించిన రైతులు కావచ్చు, అందరూ కూడా అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడుతున్నారు. మరోవైపు చాలా వరకు కూడా నష్టం జరిగిందని చెప్తున్నారు. అంటే రోజుకి ఒక్కొక్క యూనిట్లోనే రోజుకి 10,000 కోళ్ళు చనిపోతున్నాయంటే 10,000కి పైగా కోళ్ళు చనిపోతారంటే పరిస్థితి ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణం అంటూ కూడా రైతులు కూడా, పౌల్ట్రీకి సంబంధించిన రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అంతుచిక్కన వైరస్తో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీకి సంఘానికి సంబంధించిన రైతులు ఎవరైతుంటారో అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఒక్కొక్క యూనిట్లో 10,000కి పైగా కోళ్ళు చనిపోతున్నాయి. అంటే దాదాపు గత 10-20 రోజుల్లోనే 1,00,000-2 లక్షల వరకు కూడా కోళ్ళు చనిపోయినాయి. అంటే ఎంత ప్రమాదకర పరిస్థితులు వెళ్తుంది పౌల్ట్రీ రంగం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించిన ప్రస్తుతం మనం ఇక్కడ ఉంగుటూరు ప్రాంతం శివారులో ఉన్నటువంటి ఒక పౌల్ట్రీలో ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూస్తే ఇప్పటికే చనిపోయిన కోళ్ళను కూడా తీసి పడవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నాయంటే ఏ పరిస్థితి ఉందో ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంటే వీటికి ఫీడ్కి సంబంధించి, ముఖ్యంగా పారన్ కోళ్ళకి సంబంధించి ఫీడ్కి సంబంధించి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంది. ఎందుకంటే నాణ్యమైన గుడ్డు రావాలంటే ఖచ్చితంగా వీటి మీద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లక్షలాది రూపాయలు వీటికి సంబంధించి పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ విధంగా కోళ్ళు చనిపోతున్నాయంటే ఆ పౌల్ట్రీ రంగంలో ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్లో. ప్రతి చోట కూడా కోళ్ళన్నింటిని కూడా ఏరి పడేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు విజువల్స్లో కనిపించే ఈ కోళ్ళన్నీ కూడా ఒక 2-3 గంటల క్రితం చనిపోయిన కోళ్ళే. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంటే కోళ్ళు అన్నీ కూడా ఏ విధంగా చనిపోతున్నాయి, ఈ వైరస్ ఏంటి అనేది కూడా అంతు చిక్కని వైరస్గా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ దీని మీద గతంలో ఉన్నటువంటి వైరస్ లాంటివి చెప్తున్నా సరే ఏంటి అనేది క్లియర్గా అటు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే శాంపిల్స్ ల్యాబ్లకు పంపించాము, అవి వచ్చిన తర్వాత పూర్తిగా మేము యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మా పౌల్ట్రీ రంగంలో ఎంత నష్టం జరుగుతున్నా సరే అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఒకసారి రైతు దగ్గరికి వెళ్దాం, ఎట్లాంటి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి కోళ్ళు, ఇవన్నీ వైరస్ వచ్చి చనిపోయినటువంటి కోళ్ళు, ఇవన్నీ కూడా గుడ్లు పెట్టే కోళ్ళు. అంటే ఏ విధమైన నష్టం జరుగుతుందో ఒకసారి చూడొచ్చు. ఏంటండి అసలు ఇన్ని కోళ్ళు చనిపోతున్నాయి, ఏమనుకుంటున్నారు మీరు పరిస్థితి? ఇది మాకు అర్థం కావట్లేదండి పరిస్థితి ఏంటనేది. ఇదైతే పశువైద్య శాఖ వాళ్ళు వచ్చారండి, వచ్చి మొత్తం పిన్ టు పిన్ ఎవ్రీడే వచ్చి చేసి చూసుకుంటున్నారండి. ఇది 3 లక్షల లేయింగ్ కెపాసిటీ అండి. ఇది 3 లక్షల లేయింగ్ కెపాసిటీలో మాకు ఇప్పటి వరకు 1,70,000 వరకు కోళ్ళు మృతి చెందినాయండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు అధికారులు, పశువైద్య శాఖ అధికారులు వచ్చి ఏం చెప్పారంటే ఎట్లాంటి శాంపిల్స్ తీసుకున్నారు? వీళ్ళు శాంపుల్స్ వచ్చి ఇంచుమించు చాలా శాంపుల్స్ తీసుకెళ్ళారండి. డే బై డే శాంపుల్స్ తీసుకెళ్తున్నారు. ఇంకా వ్యాధి నిర్ధారణకు వచ్చేసరికి వాళ్ళు ఇంకా పూర్తి కన్ఫర్మ్ చేయలేదండి. H5N1 అనే వైరస్ అని చెప్తున్నారండి. గతంలో ఆ వైరస్ ఎప్పుడైనా గతంలో వచ్చిందా లేదా ఇది కొత్త వైరస్ అని చెప్తున్నారా? ఈ గతంలో వచ్చిన వైరస్ అయితే మనకి క్యూరేజ్, ఇది మనకి ఏదైనా వ్యాక్సిన్ కానీ ఏదైనా ఉండేదండి. మరి ఇది కొత్త వైరస్ ఏమోనని మాకు అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అవ్వలేదండి. వైరస్ పేరు అయితే H5N1 అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారండి వాళ్ళు. మా పౌల్ట్రీ కెపాసిటీ వచ్చేసరికి 3 లక్షల లేయింగ్ అండి. 3 లక్షల లేయింగ్లోనూ మొన్నటికే 1,60,000 కోడిపోయిందండి. ఈ 2 రోజులు 3 రోజుల్లో ఇంకా పైన కొంచెం మాదిరిగా ఇంకా పోయినాయి. 1,70,000 పైన పైసలకి పోయినాయండి కోళ్ళు. అంటే మొత్తం ఎన్ని లక్షల కోళ్ళు చనిపోయినంటారు ఈ 10-15 రోజుల్లో? మొత్తం ఈ 15 రోజుల్లో 1,70,000 దాటి ఉందండి. 1,75,000కి మధ్యలో ఉందండి ఫిగరు. 1,70,000. ఈ నష్టం అనేది అంచనా వేయలేము సార్. చాలా ఇబ్బందిగా ఉందండి.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ ప్రభుత్వం ఏమన్నా సహకరించి ఏదైనా విపత్తుగా ప్రకటించి ఏదన్నా రైతులు చేస్తే రైతు నిలదొక్కగలరు తప్ప ఇది మామూలుగా వచ్చి చేసేసింది అంటే కొంచెం చాలా కష్టం. సాధారణంగా వీటికి ఫారం కోళ్ళు అంటేనే గుడ్ల కోసం వీటిని పెంచుతారు కాబట్టి దీనికి నాణ్యమైన ఫుడ్ని కూడా అందించాల్సి ఉంటుంది. అంటే ఎంత ఖర్చు అవుతుంది ఇంచుమించుగా ఒక్కొక్క కోడికి? కోడికి అంటే అది ఏజ్ని బట్టి ఉంటుందండి, ఖర్చు అంచనా మనం చెప్పలేమండి. అంటే ఇప్పుడు ఇటువంటి ఫ్లడ్స్ కింద ఏమన్నా ఈ టైప్ ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుందండి. అలాగే వర్కర్ శాలరీలు పెరిగినాయండి, ఇంటేక్ బయట నుంచి వచ్చే ఫీడు, రా మెటీరియల్ ఫీడు ఇవన్నీ పెరిగినాయండి. దాని మీద ఆశించదగ్గ లాభాలు కూడా లేవు దీని మీద అండి. అంటే ఇప్పుడు ఈ వైరస్ ఈ ప్రచారం జరిగిన తర్వాత గుడ్ల ఎగుమతులు కూడా తగ్గిపోయినాయని చెప్తున్నారు, అది వాస్తవం? అది ఎగుమతులు తగ్గిపోవడానికి మెయిన్ ప్రొడక్షన్ లేదండి. ప్రొడక్షన్ ఉంటే ఎగుమతులు పెరిగినాయా తగ్గినాయా అని అంచనా వేసుకోవచ్చండి. ప్రొడక్షన్ లేనప్పుడు మాకే మణికంఠ రెడ్డి పౌడర్స్ బాదం పొడి అండి, అది ఇక్కడ మాకు రోజుకు లారీ అండి 1248 కాటలు మేము ఇక్కడ డైలీ మేము ఇచ్చేవారు అండి. 1248 కాటలు మేము ఇచ్చేవాళ్ళం. ఈ రోజున ఒక షెడ్కి వచ్చి 140 కాటల ప్రొడక్షన్ అయితే ఈ రోజు దాని ప్రొడక్షన్ వచ్చి 16 కాటలలో 17 కాటలు అండి. ట్రాక్టర్కి మేము ఎలా సప్లై చేయగలమండి? అంటే ఇంచుమించు 10 నష్టం, 10 పైన నష్టం అండి. ఈ తర్వాత భవిష్యత్తు ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది అంచనా వేయడం చాలా కష్టంగా ఉందండి. ప్రభుత్వ యంత్రాంగం అయితే అన్ని రకాలుగాను వాళ్ళు రావడం చూసుకోవడం చేయడం అనేది కలెక్టర్ గారి నుంచి అసోసియేషన్ గారి నుంచి అందరూ కొంచెం స్పందిస్తున్నారండి. ఆ త్వరగా ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఏమన్నా ఇటువంటి ఇదైపోయిన రైతులకు ఏమన్నా ఆదుకుంటే వాళ్ళు మళ్ళీ మార్కెట్లో నిలదొక్కుని భవిష్యత్తులో పిల్లలకైనా ఎవరికైనా పౌష్టికమైన ఆహారాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు మీరు మొదటి నుంచి చూస్తున్నారు, దాదాపు 20 రోజుల నుంచి జరుగుతుంది. మొదట్లో ఎన్ని కోళ్ళు చనిపోయి ఇప్పుడు ఎన్ని కోళ్ళు చనిపోతుంది రోజుకి? మొదట్లో వచ్చేసరికి ఫస్ట్ పౌల్ట్రీ మొత్తం మీద 100 కోళ్ళు చనిపోయినాయి అనుకోండి. నెక్స్ట్ డేకి వచ్చేసరికి 300, 400, ఆ నెక్స్ట్ డే దాని త్రిబుల్, ఆ నెక్స్ట్ డే దానికి డబుల్ అండి. అంటే అంకి నెంబర్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదండి. దాని మీద భయాందోళనతో మేము ఉన్నామండి. ఈ పౌల్ట్రీకి వచ్చేసి 140 మంది వర్కర్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, లోకల్ వాళ్ళు కానీ, బంట వాళ్ళు కానీ మొత్తం వీళ్ళందరూ దీని మీద ఆధారపడి ఉన్నారు. 4 పిల్లల చదువులు కానీ అన్నీ. ఈ రంగం ఇలాగా ఇప్పుడు ఇంత ఇబ్బందులతో మాకు చాలా జీవనాభివృద్ధి చాలా ఇబ్బందిగా అయిపోతుందండి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండే కొద్దీ కూడా తీవ్రం అవుతుంది ఇది. అంటే చాలా నష్టం, ఇప్పటికే చాలా నష్టం జరిగింది, ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారంటే ఇప్పటివరకు ప్రభుత్వం సరైన స్పందన లేదు, ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటాం? ప్రభుత్వాన్ని మేము కోరుకునేదల్లా ఒకటేనండి, ఇంత నష్టం జరిగిందండి, సమగ్రమైన ఎంక్వైరీ చేసుకుని మాకు ఏదన్నా దానికి కొంచెం సబ్సిడీ కింద కానీ లేకపోతే ఇంకో రకంగా వేరే రకంగా ఏదైనా ఆదుకోవాలని కోరుకున్నామండి. ఇదే తరహాలో ఉంటే కనుక మా పౌల్ట్రీలో అయితే ఒక్క కోడి కూడా మిగలదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ప్రభుత్వం ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి సత్వరగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని సభాముఖంగా వేడుకుంటున్నాను. ఇది చూస్తున్నాం కదా, మొత్తం పౌల్ట్రీకి సంబంధించిన రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మొదట్లో 10, 20, 100 కోళ్ళు చనిపోయాయి, మేము ఇది సంఖ్య తగ్గుతుంది కదా అనుకున్నాం, కానీ రోజు రోజుకి కూడా ఇది పెరిగిపోతూ వస్తుంది. మొదట్లో రోజుకు 100 కోళ్ళు చనిపోయారు, ఈరోజు 10,000 కోళ్ళు చనిపోతున్నాయి ఒక్కో యూనిట్లు అని చెప్తున్నారు. ఇప్పటికే అటు పశువైద్య శాఖ అధికారులు వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్తున్నారు, 2 రోజులకు ఒకసారి వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్తున్నారు. కానీ దాని మీద ఇప్పటివరకు కూడా స్పష్టంగా ఏంటి వైరస్ అనేది కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఇప్పటికీ ల్యాబ్కి పంపించాం, అవన్నీ కూడా శాంపిల్స్ అవన్నీ వచ్చిన తర్వాతే చెబుతామని చెప్తున్నారు. కానీ ఈలోకే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతే మా పౌల్ట్రీలో కాదు, ఏ పౌల్ట్రీలో కూడా ఒక్క కోడి కూడా మిగలదని చెప్తున్నారు. ఇదే విధంగా కూడా కొనసాగితే మరికొద్ది రోజులు ఆగితే మొత్తం పౌల్ట్రీ రంగం అంతా కూడా కుదేలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీని మీద స్పందించి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆ పౌల్ట్రీ రంగం అంతా కూడా పూర్తిగా మొత్తం నాశనం అవుతుందని కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం. దీని మీద చాలామంది, వందలాది మంది బతుకు తెరువు దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. చంటితో మన టీవీ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.